సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే. చక్రధర్ గారు మొన్న మోడీ గారు ఇచ్చిన అనౌన్స్మెంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, ఆఫీస్ పనులు ఏమన్నా ఉంటే మీటింగ్లు ఏమన్నా ఉంటే వర్చువల్గా అటెండ్ అవ్వండి, ఎవరు కూడా మీ వెహికల్స్ వేసుకొని ఆఫీసులకు వెళ్ళే ప్రయత్నాలు చేయొద్దు అంటూ కూడా కోవిడ్ కాలం నాటి పరిస్థితుల్ని అన్నట్టుగా కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి ఆఫీసులకి వెళ్ళొద్దంటూ మోడీ గారు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎస్పెషలీ ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్ కానీ రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంపెనీస్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ఎస్పెషలీ ఆఫీసు స్పేసెస్ ఏవైతే ఉంటాయో ఈ కంపెనీస్ అన్ని కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. దీంతో బెంగళూరులో ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉన్న కొన్ని కంపెనీస్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డాయి. ఏంటి మోడీ గారు ఇచ్చిన అనౌన్స్మెంట్ తర్వాత రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది, ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించి దేనికి ఇప్పుడు డిమాండ్ తగ్గింది, దేనికి డిమాండ్ పెరిగింది రియల్ ఎస్టేట్లోనే? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా చూస్తే మనకి రియల్ ఎస్టేట్లో ఎప్పుడైతే కోవిడ్లో కనుక ఒక ట్రయల్గా చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉంటుందని, సక్సెస్ఫుల్ అయింది. సక్సెస్ అయింది. సో అందరూ కూడా సుఖంగా ఉన్నారు, పెట్రోల్ తగ్గిపోయింది అందరికి. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూడా ఆఫ్టర్ కోవిడ్ కూడా చూస్తే వారానికి 4 రోజులు రమ్మని చెప్తున్నారు. హైబ్రిడ్ వర్క్ మోడల్ వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని ఎట్లా మనం కనుక ముందుకు తీసుకెళ్తే, ఇప్పుడు చూడండి ఎప్పుడైతే కమర్షియల్ స్పేసెస్ చెప్పింది బాగా కరెక్ట్ చెప్పారు, కమర్షియల్ స్పేసెస్ లో డిమాండ్ తగ్గిపోయింది. ఎందుకంటే ఒకవేళ కనుక ఇంప్లిమెంట్ చేస్తే రేపు గవర్నమెంట్ కనుక ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి కంపల్సరీ అని అట్లా చేస్తే కనుక కంపల్సరీ ఆఫీసులో ఎవరు రారు, స్పేస్ అంతా మనకి రెంట్లు రావు. కానీ ఆ వర మన రెసిడెన్షియల్ బాగా పెరుగుతున్నాయండి, డిమాండ్ పెరుగుతుంది. ఒకప్పుడు ఏంటంటే 2 BHK డిమాండ్ ఉంటే 3 BHK డిమాండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 4 BHK డిమాండ్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇంట్లో 3 బెడ్రూమ్ తో పాటు ఇంకో ఎక్స్ట్రా బెడ్రూమ్ కంపల్సరీ కావాలి, అది ఆఫీస్ పర్పస్ కోసం కావాలి అనుకున్నట్టుగానే అందరూ కూడా భావిస్తున్నారు. సో అందరూ కూడా 4 BHK 5 BHK ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. అబ్బో, అంటే ఒక 10-15 ఏళ్ల క్రితం 2 BHK అంటే చాలా పెద్ద విషయం. సరే, ఇప్పుడు ఏదో 3 BHK కూడా కొంతమంది వెళ్తున్నారు, ఇప్పుడు మరి 4 BHK 5 BHK కూడా వెళ్ళిపోతుంది. ఎందుకు కట్టేవాళ్ళు కూడా అలాగే కడుతున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా మనకి ఏంటంటే పిల్లలకి కూడా ఆన్లైన్ ట్యూషన్స్ కానివ్వండి, ఇప్పుడు ట్యూషన్స్ కూడా అందరూ ఆన్లైన్ పెట్టించేసుకుంటున్నారు. ఎందుకంటే ఆఫ్లైన్ లో వాళ్ళు రావాలి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, టైం వేస్ట్ అవుతుంది. ఇంకా ఎక్స్పర్ట్స్ అందరూ కూడా బయట ఎక్కడెక్కడ ఉన్నారు, ఆల్ ఓవర్ ఇండియాలో టీచర్స్ అవైలబిలిటీలో ఉన్నారు ఇవాళ. సో పిల్లలు కూడా ఏంటంటే మనకి CBSE మోడల్ ఎక్కువ అయిపోయింది. సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ఒకరు ఎక్స్ట్రా రూమ్ కనుక మనకి ఒకటి ఎక్స్ట్రా రూమ్ ఉంటే కనుక దాన్ని ఆఫీస్ పర్పస్ కింద వాడుకోవచ్చు, లేదా పిల్లలు కూడా ఆన్లైన్ ట్యూషన్స్ కానివ్వండి కెరీర్ సందర్భంగా బాగుంటుందని చెప్పి. సో రెసిడెన్షియల్ డిమాండ్ బాగా పెరిగిందండి, మేము గమనిస్తున్నాము. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కూడా ఎక్కువ డిమాండ్, 4 BHK 5 BHK ఎక్కువ అవుతున్నాయి డిమాండ్స్. సో మనం చూస్తే తద్వారా కమర్షియల్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి రెంటల్స్ బాగా తగ్గిపోతున్నాయి. కొంతమంది ఏంటంటే మొదటిదాకా ప్లగ్ అండ్ ప్లే అని కొత్తగా మోడల్ వచ్చింది. అంటే ఆఫీస్ మీరు సొంతంగా ఒక్కర్లేదు, కొంత స్పేస్ మేమే ఇస్తాము, మీరు ఆ టైంకి వచ్చి పని చేసుకుని వెళ్ళిపోండి అన్న కాన్సెప్ట్ కూడా బాగానే రన్ అవుతుందండి. సో అట్లాంటి డిమాండ్ మళ్ళీ బాగా పెరిగింది. ఎందుకంటే వర్చువల్ మీటింగ్స్ పెట్టుకోవాలన్నా కూడా ఆ ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ ద్వారానే మనకి బాగా వర్క్ స్పేస్ అంటున్నారు దాన్ని. సో అట్లా వాళ్ళు టెంపరీగా, అంటే మనం పర్మనెంట్ గా ఎవ్రీ మంత్ తీసుకోవాల్సిన అవసరం లేదు, రెంటల్ టెంపరీగా 15 days కి 10 days కి 1 hour కి కూడా తీసుకోవచ్చు. ఈ కోవర్కింగ్ స్పేస్ అవి బాగా కాన్సెప్ట్ వచ్చి, అంటే ఇంటి దగ్గర ఏదైనా వర్క్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి గంట 2 గంటలు పని చేసుకుని వెళ్ళిపోతున్నారు. సో ఇట్లాంటి వాళ్ళు కూడా మన డిమాండ్ బాగా పెరిగింది. అలాగే మీరు చూస్తే స్టూడియో అపార్ట్మెంట్స్ అంటారండి, అంటే కేవలం సింగిల్ బెడ్రూమే ఉంటుంది, అందులో జస్ట్ ఒక కిచెన్ ఇస్తారు, సింగిల్ బెడ్రూమ్ ఇస్తారు. మనకి ఆదిబట్ల దగ్గర కూడా బాగా కడుతున్నారు ఇవి సింగిల్ బెడ్రూమ్ అని కాన్సెప్ట్ తో కూడా హైరైజ్ అపార్ట్మెంట్స్ 12 floors అపార్ట్మెంట్స్ రెడీ అవుతున్నాయి. వితిన్ 40 lakhs చెప్తున్నారు. అవి కూడా ఏంటంటే రెంట్ కూడా వాళ్ళే చూసుకుంటారు మొత్తం కూడా. అవంటే ఇలాంటివన్నీ కూడా మనకు అందుబాటులోకి డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పుడు చూడండి, ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో, అంటే ఫ్యామిలీ లైక్ వైఫ్, హస్బెండ్, పిల్లలు, పేరెంట్స్ ఉండడం, ఇట్లాంటి వాళ్ళందరూ 4 BHK డిమాండ్ చేస్తున్నారు. 4 BHK 5 BHK కావాలని. కొంతమంది ఎలా డిమాండ్ చేస్తున్నారంటే అప్పుడే ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళు, కొత్తగా యూత్ వచ్చింది, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చిన్న సింగిల్ బెడ్రూమ్ కోసం ఎక్కువ అపార్ట్మెంట్ మీద
ఇచ్చేస్తున్నారు, డిమాండ్ ఎక్కువైపోయింది. సో అయితే డిమాండ్ సింగిల్ బెడ్రూమ్ ఎక్కువ ఉంది, లేదా 4 BHK అండ్ అబోవ్ డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఇట్లాంటి కమర్షియల్స్ తగ్గిపోయింది. సో సో గణనీయంగా మనం రాబోయే రోజుల్లో మనం గమనిస్తుంది ఏంటంటేనండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కల్చర్ బాగా పెరిగిపోతుంది రాబోయే రోజుల్లో. ఈవెన్ చూస్తే మన చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఆంధ్రప్రదేశ్లో చెప్పారు, ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసులు కూడా మేము వర్చువల్గా ట్రై చేస్తున్నాం మాక్సిమం అని చెప్పి ఆయన కూడా ఒక మాట అనడం జరిగింది. సో తద్వారా ఏంటంటే చూస్తే మీరు రాబోయే రోజుల్లో ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసులు కూడా గవర్నమెంట్లో ఒక సహం స్టాఫ్ మాత్రం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశం అయితే వర్చువల్ మీటింగ్లు పెట్టుకుందాం అని కూడా ఆయన మొదటి నుంచి ఆయన టెక్నాలజీగా బాగా హక్కు ఆలోచిస్తారు. సో ఆయన కూడా చెప్తుంది అదే. సో మనం చూస్తే అన్ని విధాలుగా ఆలోచించినా కూడా ఈ రాబోయే రోజుల్లో ఈ కాన్సెప్ట్ అనేది బాగా క్లిక్ అవుతుందండి, వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్. తద్వారా ఏంటంటే పొల్యూషన్ బాగా తగ్గుతుంది, పెట్రోల్ బాగా తగ్గుతుంది, డీజిల్ బాగా తగ్గుతుంది. సో తద్వారా ఏంటంటే మనకి ఈ డిమాండ్ అనేది కమర్షియల్ స్పేస్ బాగా తగ్గిపోతుంది. అందుకే స్వల్పంగా స్టాక్స్ పట్టిపోయినాయి. కానీ వేరే రెసిడెన్షియల్కి అయితే బాగానే పెరుగుతుంది డిమాండ్, డిమాండ్ పెరుగుతుంది. అది కూడా ఎక్కువ స్పేస్కి డిమాండ్ అయితే బాగా పెరుగుతుందని చెప్తున్నారు. సో మొత్తానికి మోడీ గారి అనౌన్స్మెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్ అనౌన్స్మెంట్ తర్వాత ఆఫీసు స్పేసెస్కి అయితే కొంత డిమాండ్ తగ్గుతుందేమో అన్న కొంత స్పెక్యులేషన్ అయితే మార్కెట్లో నడుస్తుంది. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా రెసిడెన్షియల్ రియాలిటీ వైపు మళ్ళీ అవకాశాలు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటారు. బాగా కనిపిస్తున్నాయండి. ఎస్పెషల్లీ అవుటర్ రింగ్ రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో మీకు అక్కడ స్పేసెస్ ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి. అవుటర్ రింగ్స్ చూస్తే కోంపల్లి కానివ్వండి, ఇటు చూస్తే మనకి చూస్తే రాజేంద్ర నగర్ కానివ్వండి, ఇట్లన్నీ అవుట్స్కట్స్ లో మనకి ఎక్కడైతే ఉన్నాయో రింగ్ రోడ్ కి ఆనుకున్నవన్నీ కూడా బాగా తెల్లాపూర్ అన్ని కూడా రింగ్ రోడ్స్ కి ఓవరాల్ కి దగ్గరలో ఉన్న ఏరియాస్ అన్ని కూడా సరౌండింగ్ ఏరియాస్ అన్ని కూడా బాగా షైన్ అవుతున్నాయి. అక్కడ రియల్ ఎస్టేట్ బాగానే ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది అనుకోవచ్చు. చూడండి లాస్ట్ 2.5 years నుంచి రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ గా ఉంది, కానీ మళ్ళీ రియల్ ఎస్టేట్ మళ్ళీ రాబోయే రోజుల్లో ఒక 6 months 7 months లో కూడా బాగా పుంజుకునే అవకాశం చాలా ఉంది. సో మొత్తానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కనుక కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎగ్జిక్యూట్ అయితే ఆఫీస్ స్పేసెస్ డిమాండ్ తగ్గుతుంది. అండ్ అదేవిధంగా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ వాల్యూ అయితే మాత్రం బాగా పెరిగే అవకాశం అయితే ఉందంటారు. అవునండి, ప్రస్తుతం ఎవరైతే 2 bedroom ఉన్నారో 3 bedroom వాళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము, 2 bedroom ఉన్న వాళ్ళందరూ 3 bedroom వెళ్దాం అనుకుంటున్నారు, 3 bedroom ఉన్న వాళ్ళందరూ 4 bedroom వెళ్దాం అనుకుంటున్నారు. సో వాళ్ళు మార్చుకుందాం అనుకుంటున్నారు, ఇళ్ళని నెక్స్ట్ అప్గ్రేడ్ చేసుకుందాం కాబట్టి ఆటోమేటిక్ డిమాండ్ బాగా పెరుగుతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.